వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి అంటే వరుడికి ఉండాల్సిన లక్షణాలన్నిటి గురించి మీనాక్షి గారు తెలియజేశారు కదా వధువుకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటారు వరుడికి ఉన్నట్టే వధువు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి కుటుంబ ధర్మాన్ని చక్కగా పాటించే సహధర్మచారిణి లక్షణాలన్నీ స్త్రీలో ఉండాలని కోరుకుంటారు పురుషుడు నిర్వర్తించే పురుషార్థాలని సాధించడంలోనూ ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించడంలోనూ ప్రతి అంశంలోనూ స్త్రీ సహధర్మచారిణిగా అతనికి సహాయ సహకారాలు అందించాలి అని ఏ విధంగా భార్యకి భర్త 7 రకాల అండదండలు ఉండాలని కోరుకుంటారో అదేవిధంగా ఇదే 7 రకాల అండదండలు ఈ స్త్రీ నుంచి పురుషుడికి లభ్యం కావాలి అదే మనకి పద్యాలలో కూడా చెప్తుంటారు భోజనేషు మాత కార్యేషు దాసి శయనేషు రంభ అని ఇట్లా అన్ని రకాలలోనూ స్త్రీ ఒక శుభగా లక్షణవతిగా అయ్యుండి ధనాన్ని అదృష్టాన్ని సంప్రాప్తింపజేసేటటువంటి సులక్షణవతి అయి ఉండాలి అని చెప్తారు రూపవతి అయి ఉండాలి గుణవతి అయి ఉండాలి అట్లనే రోగరహితురాలు అయి ఉండాలి ఆలోచనలో ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి బాగుందండి